హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పట్టమాలిన్ విన్కి స్వాగతం అండి. హాయ్ అండి, నమస్తే. లాస్ట్ వీడియోస్లలో మనము బరస్తి బాదల్ కవితా పాఠంలోని మొదటి చరణం రెండవ చరణం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మూడవ చరణం గురించి తెలుసుకుందామండి. మొదటి చరణంలో కవి సుమిత్రానందన్ పంత్ ఏం చెప్పారు అంటే, వర్షం పడుతున్నప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది, ఆ వర్షము చెట్ల ఆకులపై నుండి భూమిపైకి పడినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది, అలాగే ఆకాశంలో సూర్యుని మేఘాలు కమ్మేసినప్పుడు చీకటి ఏర్పడుతుంది. ఆ చీకటిలో మనిషి మనసుల్లో కొత్త కొత్త కోరికలు, కొత్త కొత్త కళలు జాగృతమవుతాయి. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. రెండవ చరణంలో ఆయన వర్షాకాలంలో ఏ ఏ ప్రాణుల శబ్దాలు మనకు వినిపిస్తాయి అంటే, ఏ ఏ ప్రాణులు స్పందిస్తాయి, ఏ ఏ ప్రాణులు సంతోషిస్తాయి, పులకిస్తాయి అనే వాటికి కొన్ని ఉదాహరణలు ఇచ్చుకుంటూ వచ్చారు ఆయన. భూమి మీద ఉండేటువంటి జంతువులు, కీటకాలు, పక్షులు, అలాగే ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు, అలాగే నీటి పక్షులు, వీటన్నిటిని ఉదాహరణలు ఇచ్చుకుంటూ వచ్చారు కదా. సో ఇప్పుడు ఈ మూడవ చరణంలో ఏమంటున్నారో చూద్దాం. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली थर. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर అన్నారు కవి కదా మొదటి వాక్యంలో. అంటే మొదటి చరణంలో వాననీటి సౌండ్ని అనేం చెప్పారు, ఝంఝం అన్నారు. తర్వాత చెట్ల ఆకులపైన పడినటువంటి నీటి చినుకులు మళ్ళీ భూమి మీద పడేటప్పుడు ఝంఝం అని వేసేశారు కదా. ఇక్కడేమో రిమ్ఝిం రిమ్ఝిం అంటున్నారు. అంటే ఆ వాన చినుకుల సౌండ్ ఎలా ఉంది అని అంటే, అది ఆ చినుకులు మనతో ఏవో ఊసులాడుతున్నాయి, మనతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాయి అన్నట్టుగా ఉందంట. ఓకే. రూము సిహరు ఉడితే చూతే వే భీతర్ అంతర్ అన్నారు రెండవ వాక్యంలో. ఓకే. రోమ్ సిహర్ ఉట్టన అనే దానికి కవి ఇక్కడ 3 అర్థాలు ఇచ్చారండి. ఒకటి ఏంటి అని అంటే, చూతే వే అన్నారు. చూతే అంటే చూనా అంటే తాకడం అని అర్థం. వే అంటే వాన చినుకులు. చల్లటి వాన చినుకులు శరీరాన్ని తాకంగానే శరీరం పైన రోమాలు నిక్కబడుచుకుంటాయి కదా. సో రోమ్ సిహర్ ఉట్నా అంటే అదొకటి, రోమాంచిత్ హోనా. ఓకే. రెండవ అర్థం ఏంటి అని అంటే, చూతే వే భీతర్ అన్నారు. భీతర్ అంటే లోపల. ఏ లోపల అంటే ఇక్కడ మనిషి గురించి మాట్లాడుతున్నారు. సో మనిషి శరీరం లోపల అని అర్థం. ఓకే. పైన చరణంలో అంతా కూడా పక్షుల గురించి, జంతువుల గురించి, కీటకాల గురించి మాట్లాడారు కదా. ఈ చరణంలో ఆయన మనిషి గురించి మాట్లాడుతున్నారు 2 లైన్లలో. ఆ తర్వాత వచ్చేటువంటి 2 లైన్లలో దేని గురించి మాట్లాడారో అది మళ్ళీ తెలుసుకుందాము. ఇప్పుడైతే మనిషి గురించి మాట్లాడుతున్నారు. ఓకే. భీతర్ అంటే లోపల, మనిషి శరీరం లోపల అని అర్థం. ఓకే. శరీరం లోపల రోమ్ సిహర్ ఉట్నా అనే పదం వేసామనుకోండి, అప్పుడు రోమ్ సిహర్ ఉట్నా అనే దానికి ఏమర్థం వస్తుంది అని అంటే, జలధరింపు అని అర్థం వస్తుంది. అంటే చల్లని వాన నీళ్ళు శరీరాన్ని తాకంగానే శరీరం పైనేమో రోమాలు నిక్కబడుచుకుంటే, శరీరం లోపల ఒకలాంటి గగురుపాటు వస్తుంది, జలధరింపు వస్తుంది. అంటే ఒక షివరింగ్ అంటాం చూడండి, అలాగన్నమాట. అంటే వణుకు వస్తుంది. ఈ రోమాలు నిక్కబుడుచుకొనుట, అలాగే జలధరింపు, గగురుపాటు అంటాం కదా. ఇవి ఏవైనా భయంకరమైనటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు కూడా జరుగుతాయి. ఓకే. బట్ ఈ సందర్భం వేరు, ఇది సంతోషకరమైనటువంటి సందర్భం అదనమాట. ఓకే. సో భీతర్ అన్నప్పుడు రోమ్ సిహర్ ఉట్నాకి ఏమర్థం వేసుకోవచ్చు మనము, జలధరింపు, గగురుపాటు అని వేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక అర్థం అని చెప్పాను కదా, అదేంటి అనంటే, చూతే వే భీతర్ అంతర్ అన్నారు. అంతర్ అంటే హృదయం, ఇక్కడ మనస్సు అని అర్థం.
మనసుకు రోమ్ సిహర్ ఉట్నా అనే పదం వేసుకున్నామంటే అప్పుడు రోమ్ సిహర్ ఉట్నాకి ఏమర్థం వస్తుంది అని అంటే పులకరింత అని అర్థం వస్తుంది. అప్పుడు అంటే చల్లని వాన నీళ్ళు శరీరాన్ని తాకంగానే శరీరం పైనేమో రోమాలు నిక్కబడుచుకుంటాయి. అలాగే శరీరం లోపల ఒకలాంటి వణుకు వస్తుంది, షివరింగ్ వస్తుంది, జలధరింపు వస్తుంది. అలాగే మనసులో పులకరింత కలుగుతుంది, అంటే మనసు పులకిస్తుంది. సో ఒకటేమో రోమాలు నిక్కబడుచుకుంటా, రెండవది జలధరింపు, మూడవదేమో పులకరింత అని అర్థం వస్తుంది. ఇలాగా 3 అర్థాలు వచ్చేటట్టుగా ఒక పదాన్ని వేసేశారు ఆయన. ఎంత బాగా పదాలతో ఆడేసుకున్నారు కదా నిజంగానే. సో నెక్స్ట్ 3వ వాక్యం చూద్దాం. ధారావం పర్ ధారాయే జర్తి ధర్తీ పర్ అన్నారు కవి ఇక్కడ. ఓకే, అంటే ధారావం పర్ ధారాయే అంటే ధారల పైన ధారలు కాదు, ధారలు ధారలుగా. అంటే ఇక్కడ ధారలు అంటే ఏంటి? వర్షపు నీటి ధారలు అని అర్థం. వర్షపు నీటి ధారలు ధారలు ధారలుగా కురుస్తుంది అని అర్థం. అంటే ఏంటి? కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది అని అర్థం. ఓకే, ధారావం పర్ ధారాయే జర్తి. ఝర్నా అంటే కురవడం. ఇక్కడ మామూలుగా ఝర్నా అంటే మనము జలపాతం అని తీసుకుంటాం కదా. సో ఇక్కడ క్రియాపదంగా వాడుతున్నాడు కవి. జర్తి అంటే కురుస్తుంది అని అర్థం. ఏది? వర్షం. ధారలు ధారలుగా వర్షం కురుస్తూ ఉంది అని అర్థం. ఓకే, ఎక్కడ? ధర్తీ పర్ భూమి మీద. ధారావం పర్ ధారాయే జర్తి ధర్తీ పర్ అంటే వర్షము ధారలు ధారలుగా భూమి మీద కురుస్తూ ఉంది అని అర్థం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దామండి. రజ్కే కణకణమే తృణ తృణకో పులకావలి థర్ అన్నారు. యాక్చువల్గా ఇక్కడ థర్ ఉండకూడదు, భర్ ఉండాలి అని నా అభిప్రాయం. ఎందుకు అలా అంటున్నాను అంటే థర్ అంటే తహ్ అని, పరత్ అని అర్థాలు వస్తాయి. తహ్ అంటే తల్ అంటే పాతాళం అని అర్థం. పరత్ అంటే చారలు అని అర్థం. ఈ 2 అర్థాలు కూడా, అందులో ఇది నామవాచకం. ఓకే, సంజ్ఞ. ఇక్కడ సంజ్ఞతో మనకు పని లేదు, ఇక్కడ ఉండాల్సింది విశేషం. ఓకే, రజ్కే కణకణమే అంటే మట్టి. రజ్ అంటే ఇక్కడ మట్టి. సో కణకణమే అంటే ప్రతి రేణువులో కూడా. ఓకే, తర్వాత తృణ తృణ అంటే ఇక్కడ గడ్డి అని అర్థం. ఓకే, పులకావలి అంటే పులకింత. సో ఈ పదాలకి, ఈ వాక్యానికి ఇక్కడ పాతాళం అని అర్థం కానీ, లేదా పరత్ అంటే చారలు అని అర్థం కానీ ఏది కూడా సరిపోదు. ఓకే, నామవాచకం ఇక్కడ అస్సలు ఉండకూడదు అని నా అభిప్రాయం. ఇక్కడ ఉండవలసింది విశేషణ ఉండాలి. మరి ఏ విశేషణ వేస్తే ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది అని మనం ఆలోచిస్తే, ఇదే కవితని నార్త్ ఇండియా వాళ్ళు 7th క్లాస్ పిల్లలకి కూడా ఇచ్చారు. సో వాళ్ళ టెక్స్ట్ బుక్లో వెళ్ళి చదివితే అక్కడ మనకు కవితలో భర్ అని కనిపిస్తుంది. ఇక్కడ భర్ అంటే అర్థం ఏంటి అంటే బహుతని, పూరా అని, కుల్ అని ఇలా 3 అర్థాలు వస్తాయి. అంటే చాలా అని, పూర్తి అని, మొత్తం అని ఇలా. సో ఇవన్నీ కూడా విశేషణాలే. ఈ విశేషణాల్లో ఇక్కడ ఏది వేసుకున్నా కూడా మనకి కరెక్ట్గా వాక్యానికి సరిపోతుంది. ఉదాహరణకి చాలా అని వేసుకున్నాం అనుకోండి. ఓకే, ఈ తృణ తృణకో పులకావలి భర్ అన్నామనుకోండి. అప్పుడు ఈ ప్రతి గడ్డి ముక్క కూడా, అంటే ప్రతి గడ్డి పూచ కూడా ఎక్కువగా పులకించిపోతుంది అని అర్థం వస్తుంది. ఓకే, లేదు పూర అని అర్థం వేసుకున్నాం అనుకోండి. సో మొత్తం అంతా కూడా, పూర అంటే అంతా అని కదా, అంతా ఈ గడ్డి పరుచుకుంది అని కూడా అర్థం వస్తుంది. లేదా కుల్ అంటే మొత్తం, మొత్తం అంతా కూడా గడ్డి పరుచుకుంది, పచ్చదనం పరుచుకుంది అని చెప్పొచ్చు. లేదా ప్రకృతి అంతా అంటున్నాం,
అంతా అంటే ఇక్కడ పూరా అని. సో ఇక్కడ ఇలా ఏ అర్థాలు వేసుకున్నా, అంటే ఏ విశేషణ వేసుకున్నా ఈ వాక్యానికి కరెక్ట్గా సరిపోతుంది. కానీ తర్ అనే పదానికి వచ్చేటువంటి పాతాళ్ కానివ్వండి లేదా చారలు కానివ్వండి, ఈ అర్థాలు ఏవి సరిపోవు. పోనీ వేరే అర్థాలు తీసుకున్నాం అనుకోండి, అవి కూడా సరిపోతాయా అంటే అవి సరిపోవు. ఎందుకంటే అవన్నీ కూడా నామవాచకాలే. ఇక్కడ మనకు నామవాచకాలతో పని లేదు, కేవలం విశేషణ మాత్రమే కావాలి. సో అందుకని ఇక్కడ థర్ ఉండకూడదు, భర్ ఉండాలి అనేది నా అభిప్రాయం. పెద్దలు, హిందీ టీచర్సు, పుస్తక రచయితలు వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ థర్ అనే శబ్దానికి మనము ధరాతల్ అనే పదం తీసుకున్నాం అనుకోండి. ధరాతల్ అంటే భూమి అని అర్థం. ఓకే, అది తీసుకుంటే అప్పుడు టోటల్గా ఆ వాక్యం యొక్క అర్థం ఏమొస్తుంది? రజకే కణ్ కణమే తృణ తృణకో పులకావలి ధర్. ఓకే, అంటే అర్థం ఏంటి? మట్టిలోని ప్రతి రేణువులో నుండి మొలకెత్తినటువంటి గడ్డిని చూసి భూమి పులకిస్తుంది అని అర్థం వస్తుంది. కానీ మనకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఏమిచ్చారు? తృణ తృణకి ప్రసన్నత కా క్యా భావ్ హై. ఇక్కడ ప్రసన్నత అంటే పులకావలి అని అర్థం. ఓకే, అంటే గడ్డి యొక్క ఆనందానికి లేదా సంతోషానికి లేదా పులకరింతకి ఏమి భావము అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ పులకించేదేది? గడ్డి అని ఇచ్చారు. ఒకవేళ మనం ధరాతల్ అని అర్థం తీసుకుంటే భూమి పులకిస్తుంది అని అర్థం వస్తుంది కదా. అప్పుడు రెండు వేరు అవుతాయి కదా. అందుకని ధరికి ధరాతల్ అని అర్థం తీసుకోలేము, అంటే భూమి అనే అర్థము తీసుకోలేము. కాబట్టి అక్కడ సంజ్ఞ కాకుండా విశేషణే రావాలి. అది భర్ వస్తే సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ అక్కడ సంజ్ఞ ధరాతల్ భూమి అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ క్వశ్చన్ తప్పు అవుతుంది. ఓకే, बारिश से मिट्टी भीग जाती है. ओके, भीगी हुई मिट्टी के प्रत्येक कण से घास के अंकुर फूट रहे हैं या फूटते हैं. अपनी सुविधा के अनुसार क्रिया को यहाँ पे सामान्य वर्तमान काल में या तात्कालिक वर्तमान काल में ले सकते हैं. ओके, वर्षा की धाराओं से घास के अंकुर पुलकित होते हैं, या ऐसा कह सकते हैं कि फैली हुई हरियाली से सारी ప్రకృతి ఖుషియో సే భర్ జాతీ హై నా. ఇందులో ఉండేటువంటి వ్యాకరణాన్ని ఒకసారి చూద్దామండి. ముందుగా శబ్దార్థం: బూందీ వాన చినుకులు, రోంసిహర్ ఉట్టున రోమాలు నిక్కబడుచుకొనుట, జలధరించుట, పులకరించుట. ఛూన తాకడం, భీతర్ లోపల, అంతర్ హృదయం లేక మనస్సు. రజ్ మట్టి, కణకణమే ప్రతి రేణువులో, తృణ గడ్డి, పులకావలి పులకరింత, భర్ అంటే అంతా, పూర్తి లేకపోతే మొత్తం. ఇలా ఏ అర్థమైనా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ తత్సం తద్భవ శబ్దాలు. బిందు तत्सम बूंद तद्भव। अलंकार के बारे में जानेंगे। पहले दो चरणों में अनुप्रास अलंकार और पुनरुक्ति शब्द अलंकार आए हैं, है ना। तो उसी प्रकार यहाँ पे भी अनुप्रास अलंकार है और पुनरुक्ति अलंकार है। अनुप्रास अलंकार की परिभाषा की ओर एक बार ध्यान देंगे हम। यहाँ पे किसी काव्य की सुंदरता बढ़ाने के लिए किसी वर्ण की बार बार आवृत्ति होती है तो उसे हम अनुप्रास अलंकार कहते हैं, है ना। तो पहला वाक्य में देखिए यहाँ पे क्या कुछ कहते हैं, बूंदों के स्वर, स्वर रा आ गए ना, रा व्यंजन यहाँ पे। और दूसरे वाक्य में देखिए अंतर रा, और तीसरे वाक्य में देखिए धरती पर, यहाँ पे भी रा आ गया और यहाँ पे भी रा आ गया, रा व्यंजन, है ना। तो चौथे वाक्य में देखिए यहाँ पे भी भर आ गया है, यानी कि पहले वाक्य में रा व्यंजन, दूसरे वाक्य में रा व्यंजन और तीसरे वाक्य में रा व्यंजन और चौथे वाक्य में भी रा व्यंजन, है ना।
तो और तीसरा वाक्य को देखिए, धाराओं पर धाराएं झरती धरती पर। यहाँ पे भी रा व्यंजन की बार बार आवृत्ति हुई है। यहाँ देखिए धाराओं में रा व्यंजन आ गया है और धाराएं यहाँ पे भी रा व्यंजन आ गया, और झरती में रा और धरती में रा, और धाग की भी आवृत्ति बार बार हुई है, धाराओं पर धाराएं झरती धरती पर। यहाँ पे धा देखिए, तो इसलिए इसे అనుప్రాస అలంకార్ कहते हैं। సో ఇదండి మూడో చరణం గురించి నా అభిప్రాయాలు. తర్వాత నాలుగో చరణం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇదివరకే మా ఛానల్ని చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.